నమస్తే, నా పేరు రమణ. కోనసీమ టుడే న్యూస్ కి స్వాగతం. బట్టి మన చేస్తాం మాట్లాడుతుందా వాళ్ళు కూడా డిఫరెంట్ కంపెనీస్తో మాట్లాడాలి. ఎక్విప్మెంట్ ఎక్కువగానే తీసుకుంటే ఇబ్బంది ఉండదు. సిటీలో చెకింగ్ కమిషనర్ మీదేంటి సార్ మార్నింగ్స్ విజిట్ చేస్తున్నాను సార్, బిజినెస్ మాట్లాడటం ఇంటికి చేస్తున్నాను సార్. షాప్స్ వాళ్ళకి అది కూడా ఇంపాక్ట్ ఇది అవుతున్నాను సార్. సో ఇన్స్పెక్షన్స్ ఎవ్రీడే సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ కి వచ్చిన కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మానిటర్ చేస్తున్నాను సార్. అంటే మనకి అది మామూలుగా వీలు కాదేమో, సో అది ఒకసారి ఫైనల్ అయితే వీ కెన్ ఇంటర్వ్యూస్ అంటే ఫోన్లో దిగి జస్ట్ టేక్ ఫోటో సెండ్ చేస్తే ఇక్కడ సార్ టైం. సో దాన్ని బట్టి చేస్తున్నారు లేదా ప్రీవియస్ డే న్యూస్ పేపర్ కంప్లైంట్స్ ఏమైనా వస్తుంటాయి కదా సార్, అవి ఆ నెక్స్ట్ రోజు కానీ ఆ రోజే కానీ వెళ్ళేసి ఆ పబ్లిక్ తో మాట్లాడడం, ఎక్కడ చేయకపోవడం వల్ల వస్తుందని చెక్ చేయడం, ఎక్కడైతే బ్రేక్ పాయింట్ ఉంటుందో అక్కడ మానిటర్ చేసుకుంటున్నాం సార్. దెన్ అండర్ ప్రాసెస్ అంటే మన స్టాక్ దగ్గర ఉన్నాయి 5 ఉన్నాయి సార్. దెన్ షార్ట్ ఫాల్స్ ఆల్రెడీ మనం ఇచ్చున్నాం సార్, ఎల్టీపీస్ దగ్గర ఉన్నాయి అవి. అండ్ ఆల్రెడీ రాయలసీమ రీజన్ మొత్తం చూసి ఉన్నాం సార్, మనకి ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి సార్. మొత్తం 1709 వచ్చింది అప్లికేషన్ సార్. ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో శానిటేషన్ అంటే లిక్విడ్ వేస్ట్, సాలిడ్ వేస్ట్ మీద టౌన్ ప్లానింగ్ మీద రివ్యూ జరిగింది. దీంట్లో మెయిన్గా ఒకటి ఈ రివ్యూలో ఈ డాగ్స్, తర్వాత పిగ్స్, మంకీస్, తర్వాత క్యాటిల్స్ వీటి మీద కూడా రివ్యూ జరిగింది. ఈ డాగ్స్ మీద యాక్చువల్గా ఏదైతే డాగ్స్ ఉన్నాయో వాటికి వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ చేస్తున్నారు. దానికి ఒక 1 year టైం పడుతుందన్నారు ఉన్న బ్యాలెన్స్ వాటి చేయడానికి. అయితే నేను అధికారులకు చెప్పాను, అది వీలైన తొందరలో అయ్యేటట్టుగా దానికి ఒక ప్లాన్ చేయమన్నాను. అంటే డైలీ ఒక 10 చేయగలరు, అలా కాకుండా నెంబర్ పెంచి ఎర్లీగా చేసేదానికి కమిషనర్ గారికి చెప్పాను, దాన్ని స్టడీ చేయమని. వాళ్ళు స్టడీ చేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా పశువులు, అక్కడక్కడ రోడ్లలో పశువులు ఉంటాం, అది ట్రాఫిక్కి ఆటంకాలు మీకు అందరికీ తెలిసిందే. దాని మీద కూడా వాళ్ళ రివ్యూ జరిగేది. గోశాలలో 100 వరకు యాక్చువల్గా వాళ్ళు పశువులు పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఉందంట. అయితే మనకు దాదాపు సిటీలో 500 వరకు యాక్చువల్గా పశువుల్ని పంపించాల్సిన అవసరం ఉందన్నారు. రెండవది, ఈ పశువులు అక్కడ పెడితే మళ్ళా మధ్యలో వదిలేస్తున్నారంట ఈ క్యాటిల్స్. అది కమిషనర్ గారికి చెప్పాను, వదలకుండా ఏర్పాటు చేయమని. ఆ గోశాలతో మాట్లాడి యాక్చువల్గా దాన్ని ఎక్స్టెండ్ చేయటం ఎట్లా, వాళ్ళకి ఏమైనా సపోర్ట్ మనం చేయాలా ఎలా అనే దాని మీద నెక్స్ట్ మీటింగ్కి దాన్ని ఎక్కువ స్టడీ చేయమన్నాను. వారు స్టడీ చేసి ఆ గోశాల ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్నవి, పెద్ద ఖర్చు కావు. ఇటువంటి చిన్న చిన్నవి చేసిన ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఫిక్స్ తీసుకుంటే దాదాపు వాటికి కొంత డిసీజ్ వచ్చి దాదాపు 80% చనిపోయినాయి. మిగతా కొన్ని పెన్నారు ఎవరి దగ్గర యాక్చువల్గా పెట్టుకొని చేస్తున్నారన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా దానికి ఏం చేయాలో వచ్చేయని చెప్పాను. మంకీస్ వాటికైతే ఎక్కడైతే కంప్లైంట్లు వస్తున్నాయో అక్కడ వాటిని పట్టేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా చేస్తున్నాం అన్నారు. అది పెద్ద సమస్య సిటీలో లేదన్నారు. మేజర్గా మనకున్న సమస్య డాగ్స్, తర్వాత క్యాటిల్, ఈ 2. నెక్స్ట్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ విషయంలో కొందరు ఇబ్బంది పడుతున్నారు కంప్లైంట్ వచ్చింది. దాని మీద కూడా యాక్చువల్గా రివ్యూ చేయడం జరిగింది. దాన్ని కూడా 100% ఆన్లైన్, ఇప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ 2 చేస్తున్నారు. అలా కాకుండా 100% ఆన్లైన్ చేసే సిస్టమ్ని యాక్చువల్ కమిషనర్ గారిని స్టడీ చేయమన్నాను. డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను. వారు కూడా యాక్చువల్గా దీని మీద పరిశీలి చేయడం జరుగుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ 2014-19లో స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ అని పెట్టారు. మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఈ రాష్ట్రానికి స్వచ్ఛాంధ్ర అని పెట్టారు. అక్కడ స్పెషల్గా కొన్ని వెహికల్స్ ఇచ్చాం, స్వీపింగ్ మిషన్స్ కావచ్చు, రకరకాల మెకానిక్ మిషన్స్ ఇచ్చి. ఎందుకంటే
ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా సులువుగా చేయటం కోసంగా ఇస్తే వాటిలో చాలా వరకు యాక్చువల్గా మూలపడేశారన్నారు. అయితే ఇప్పుడు ఇంకా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ వచ్చిన్నాయి. అంటే పెద్ద డ్రైన్స్లో అయితే ప్రొక్లైన్లు జేసీబీలు పెట్టి సింటు తీస్తారు. చిన్న చిన్న డ్రైన్స్లో అయితే రకరకాల మిషన్స్ ఇచ్చున్నాయి. అంటే సక్ చేసే మిషన్లు ఇచ్చున్నాయి, ప్రెషర్తో నెట్టేస్తే ఒక దగ్గరికి వస్తే తీసేస్తున్నాయి. వీటి మీద యాక్చువల్గా స్టడీ చేయమన్నాను. అదేవిధంగా వెహికల్స్ కూడా ఏదైతే సాలిడ్ వేస్ట్ వస్తుందో ఆ సాలిడ్ వేస్ట్కి పెద్ద వెహికల్స్ 30 tons 40 tons వెహికల్స్ కూడా వచ్చినాయి. అవి కూడా స్టడీ చేయమన్నాను. అవి కూడా కొనుక్కుంటానికి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే సాలిడ్ వేస్ట్ ఉందో దాన్ని అనేక దేశాల్లో నేను స్టడీ చేశాను. చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, మలేషియా కావచ్చు, రష్యా కావచ్చు, ఎక్కువ డెవలప్డ్ దేశాల్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పెట్టారు. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అంటే సాలిడ్ వేస్ట్లో ఏదైతే డ్రై వెట్ ఉందో రెండింటి సపరేట్ చేయబడలే, మొత్తం తీసుకుని దాంట్లో వేస్తే అది బర్న్ అయిపోయి దాంట్లో నుంచి ఎలక్ట్రిసిటీ వస్తుంది. 2014-19లో ప్రతి జిల్లాలో ఒకటి పెడతామని ఆ రోజు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. టెండర్లు పిలిచాము టీపీపీ మోడల్లో. విశాఖపట్నం అండ్ గుంటూరు రెండింటిలో స్టార్ట్ అయింది. విశాఖపట్నంలో 1100 టన్నులు తీసుకుపోయి దాంట్లో వేస్తే బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. మిగిలిన యాసిడ్తో డ్రిప్పులు తయారు చేస్తున్నారు. అంటే ఏదైతే సాలిడ్ వేస్ట్ వస్తుందో 100% యూటిలైజ్ చేస్తున్నారు. అదేవిధంగా మన గుంటూరులో పెట్టిందంటే కూడా విజయవాడ, మంగళగిరి, గుంటూరు 3 సాలిడ్ వేస్ట్ అక్కడ వచ్చేస్తున్నారు. అక్కడ కూడా 900 టన్నులతో యాక్చువల్గా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టాం. నెల్లూరులో కూడా ఆ రోజు యాక్చువల్గా టెండర్ ఇచ్చాం, అది కుదరలేదు. అయితే ఇమీడియట్గా నెల్లూరులో కూడా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి టెండర్ పిలవమని ఆల్రెడీ నేను యాక్చువల్గా కమిషనర్ గారికి చెప్తున్నాను, డైరెక్టర్ గారికి చెప్తున్నాను యాక్చువల్గా కన్సర్న్ డిపార్ట్మెంట్కి. దీన్ని కూడా వీలైన తొందరలో, అంటే ఇది పీపీపీ మోడల్లో దీనికి మళ్ళీ డిపిఆర్ని రివైజ్ చేసి బహుశా ఒక 3 నెలల్లో దీనికి టెండర్ పిలవటం జరుగుతుంది. అది కూడా ఇచ్చాను. అదేవిధంగా రోడ్లలో పాట్ హోల్స్, చిన్న చిన్న హోల్స్ పడితే అవన్నీ కూడా గ్యాప్స్ పూర్తి చేయమని చెప్పాను. ఆర్ఎన్బి రోడ్స్ ఏదైతే టౌన్లో ఉన్నాయో వాటిల్లో ఎక్కువ ఉన్నాయన్నారు. ఆర్ఎన్బి వాళ్ళతో కూడా మాట్లాడి యాక్చువల్గా దాన్ని క్లోజ్ చేయమని చెప్పడం జరిగింది. ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ 2019లో ఇచ్చాం. 2019 దానికి ముందు ఆ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ని ఇంకా పెండింగ్లో 359 ఎల్ఆర్ఎస్లోను 137 బీఆర్ఎస్లో పెండింగ్ ఉన్నాయి. దాని ఎక్స్టెన్షన్కి జీవో ఇస్తే అది కంప్లీట్ అవుతుందని టౌన్ ప్లానింగ్ యొక్క నెల్లూరు సిటీ ప్లాన్ చెప్పారు. దాన్ని కూడా యాక్చువల్గా నేను డిస్కస్ చేసి డైరెక్టర్ గారితో దాన్ని తీసుకుంటాను. అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్వి కొత్త లేఅవుట్లు వేశారు. లేఅవుట్లలో ఓపెన్ స్పేస్ వదలాలి. నేను ఆ ఓపెన్ స్పేస్ ఎన్నిడే చూడమన్నాను, అంటే పార్కుల కోసంగా 138 డెవలప్ చేయాల్సిన ఉండడానికి కూడా నాకు చెప్పారు. 138 ఓపెన్ స్పేసెస్ అంటే